హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఆల్రెడీ మనము పేరుపాలు బీచ్ అన్నది మనము చాలా చక్కగా చూసున్నాము. ఫుల్‌గా ఎంజాయ్ చేశాము. అలాగే బీచ్ ఎదురుంగా మనకి ఒక చర్చ్ అన్నది ఉంటుంది. ఇప్పుడు ఆ చర్చ్ గురించి, ప్రత్యేకతల గురించి, అలాగే ఆ చర్చ్ ఎలా ఉంది, ఏమిటన్నది ప్రతీదీ తెలుసుకుంటూ ఉందాం. ఏవండోయ్! మనం చర్చ్ లోనకైతే వచ్చేసాము. అస్సలు మామూలుగా లేదండి ఇక్కడ. ఎంత పెద్ద చర్చ్ అంటే దాదాపుగా ఒక 10 ఎకరాలు ఉంటదేమోండి ఈ చర్చ్. అంత పెద్ద చర్చ్ అండి. మామూలుగా లేదు. ఇప్పుడు లోనకెళ్ళి చూద్దాం అసల. ఇది 3 స్టేర్ల బిల్డింగ్ అండి. మీరు ఈ ఎంట్రన్స్‌లో చూసారు కదా! 3 స్టేర్ల బిల్డింగ్ కూడా మీకు ఎలా ఉంది, ఏమిటన్నది చూద్దామండి. వావ్! సూపర్ ఉందండి. చర్చ్ మాత్రం చాలా బావుంది. ఇలా అయితే పైకెళ్ళాలి. ఆ పక్క నుంచి కూడా ఉంది పైకెళ్ళడానికి. అయితే ఒక సైడ్ నుంచేమో పైకెళ్ళడానికి, ఒక సైడ్ నుంచి దిగడానికి ఉంటదనుకుంటండి. మనమైతే ఈ సైడ్ నుంచి వెళ్దాం. లెఫ్ట్ సైడ్ నుంచి డైరెక్ట్ పైకెక్కేద్దాము. వావ్! ఇది సెకండ్ స్టేర్ అండి. చాలా బాగుంది. చాలా చక్కగా ఉందండి. వావ్! ఇక్కడి నుంచి చూడండి. మొత్తం అంతా ఇక్కడ ఏ కొబ్బరి తోటలోకొచ్చామేమో అనుకుంటాం. చాలా బాగుందండి. అసలు సూపర్‌గుంది. మీరు ఈ చర్చ్ చూసినప్పుడు మీకేమనిపిస్తుందో డెఫినెట్‌గా కామెంట్‌లో చెప్పండి. ఈ చర్చ్‌లో ఇంకా ప్రత్యేకమైన ప్లేసెస్ ఇప్పుడు చూస్తున్నారు గదండీ! చాలా బాగుంది. ఇక్కడ మనకు రౌండ్ సర్కిల్‌లో కింద కట్టారండి ఇక్కడ. ఎక్సలెంట్‌గా ఉన్నాయండి. స్టాచ్యూస్ కూడా ఇక్కడ బొమ్మలు ఎలా ఉన్నాయంటే పిల్లలకి అందంగా చెప్పడానికి కూడా చాలా బాగున్నాయండి. అసలు మామూలుగా లేదు తెలుసా? అసలు ఇక్కడ చూస్తుంటే ఇక్కడ జనాలు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారండి. ఇక్కడ చూస్తుంటే ఎలా ఉందంటే ఇదొక తోట, ఇలా చర్చా అన్నంత విధంగా ఉందండి. ఎటు చూసిన కొబ్బరి చెట్లు సూపరుంది. ఇక్కడ ఫోటోలు కూడా తీస్తారండి. ఆల్రెడీ మనము బీచ్‌లో తీశారు కదా! రూ. 50 ఇస్తే ఫోటోస్ తీస్తారు కదండీ! ఇచ్చి వెంటనే స్పాట్‌లో మనకి ప్రింట్లు కూడా ఇచ్చేసేవారు. సేమ్ ఇది అలాగే అన్న ఫోటో తీస్తాడంట. ఫోటో తీసి పక్కనే అండి వెంటనే రూ. 50 ఇస్తే వెంటనే ఫోటో కూడా ఇచ్చేస్తాడంట. ఇదిగోండి ఇక్కడేనండి ఫోటో ఇచ్చేది. చాలా చక్కగా అన్నీ కూడా చాలా చక్కగా తీస్తున్నాడు. ఇది ఒక చిన్న చర్చ్ కింద ఉందండి. ప్రేయర్ చేసుకోవడానికి చాలా బాగుంది. అసల లొకేషన్ ఈ చర్చ్ లొకేషన్ చూస్తానండి వేరే లెవెల్ అండి. అసలు ఇంత అందమైన చర్చ్ అన్నది సముద్రం ముందు ఉండడం కూడా ఒక గర్వకారణమైన విషయమని చెప్పుకుంటారండి అక్కడ జనాలందరూను. కానీ ఇక ప్రతి ఒక్కరు వచ్చి డెఫినెట్‌గా ఇక్కడికి వస్తారండి. యేసుక్రీస్తు ప్రభుగారు సిలువలో మరణం పొందే సమయంలో దాదాపుగా 14 స్థలాల గురించి ప్రత్యేకంగా ఇక్కడ చూపించి ఉన్నారండి. చాలా చక్కగా చూపించారు. ఆయన సిలువ మోసిన కానించి ఆయన మరణించేంత వరకు చక్కగా మొదటి స్థానం, రెండో స్థానం, మూడో స్థానం అలాగా 14 స్థానాల వరకు చూపించారండి. అద్భుతంగా చూపించారండి. ఒకవేళ ఎవరైనా కొత్తగా చూసేవారికి చాలా చక్కగా అర్థమవుతదండి. ఓకే. ఇలాంటి సమయంలో ఇలా జరిగింది. ఇది రెండో స్థానం, ఇది మూడో స్థానం అని చెప్పడానికి అద్భుతంగా తీశారంటే అసలు నమ్మండి. అసలు చాలా చక్కగా చూపించారండి. ఎంత అద్భుతంగా చూపించారంటే మనకి చూస్తే 2 కళ్ళు సరిపోతలేదండి. అంత అందంగా చూపించారు. ఇంతకన్నా ఎక్కువేం కావాలండి పిల్లలకి చూపించడానికి. చాలా చక్కగా ఉందండి. ఒక బీచ్‌లోనే కాదు పిల్లలకి ఈ యేసుప్రభు గారి గురించి కూడా చెప్పడానికి, అలాగే ఇలా చిత్రహింసలు పెట్టి ఇలాగా దేవుడిని ఇలా మరణం చేశారు అని చెప్పడానికి కూడా ఒక అవకాశం పిల్లలకి చెప్పడానికి ఒక అవకాశం కింద ఇక్కడ ఉంటుందండి. అసలు మీరు నమ్మండి. చాలా చక్కగా ఉంది. మీరు వీడియోలో చూస్తున్నది చాలా చక్కగా ఉంది. ఇదిగో చూస్తున్నారండి? ఇది లాస్ట్ అండ్ ఫైనల్ అండి. ఇదేంటి యేసుప్రభు గారు మరణించిన తర్వాత ఆయన తిరిగి లేచినప్పుడు ఏ విధంగా ఉంది ఏమిటన్నది చాలా చక్కగా చూపించారు. ఎక్సలెంట్‌గా ఉందండి ఈ చర్చ్ అయితే. పిల్లలైతే ఫుల్‌గా ఎంజాయ్ చేస్తారు. పెద్దవాళ్ళేంటి, చిన్నవాళ్ళేంటి ఫుల్‌గా ఎంజాయ్ చేస్తారండి. ఇది ఎంట్రన్స్ అండి. ఇది నేను చూపించకూడదు. ఎంట్రన్స్ మాత్రమే చూపించాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇది లోన చాలా అద్భుతంగా ఉందండి. మీరు కూడా ఈ బీచ్‌కి వచ్చి ఉన్నప్పుడు డెఫినెట్‌గా ఈ చర్చ్‌కి రండి. చాలా చక్కగా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి.